ఒంటి మీద బూడిద రంగు లాల్చీ పైజామా, పొడుగ్గా పెరిగిన మీసాల కట్టు, ఏపుగా పెంచిన తల జుట్టుతో దృఢంగా కనిపిస్తున్న వాడి బాడీని చూడగానే సెక్యూరిటీ అనుమానపడుతూ, "ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని సెక్యూరిటీ వాడిని దబాయిస్తుండగానే భుజంగరావు సెక్యూరిటీ తల మీద గట్టిగా ఒకటి కొడతాడు. భుజంగరావు బలమైన చేతి దెబ్బకి ఆ సెక్యూరిటీ అక్కడికక్కడే కుప్పకూలుతాడు. కింద పడిన సెక్యూరిటీని కాలుతో తన్ని గేట్ దాటుకొని ఐశ్వర్య నిలయం లోపలికి వచ్చేసరికి సెక్యూరిటీ మేనేజర్తో సహా మరికొంతమంది గార్డ్స్ అక్కడ కనిపిస్తుంటారు. భుజంగరావు అలా లోపలికి రావడం చూసి అందరూ కంగారు పడుతూ, "ఏయ్, ఎవరు నువ్వు?" అంటూ అందరూ చుట్టుముడతారు. కానీ బలంగా దృఢమైన బాడీతో ఉన్న భుజంగరావు వాళ్ళ అందర్నీ మట్టి కరిపించడం ఎంతోసేపు పట్టదు. ఆవేశంగా ఉన్న భుజంగరావు చేతిలో అందరూ చావు దెబ్బలు తింటూ ఉంటారు. బయట ఏం జరుగుతుందో తెలియని మైథిలి తన రూమ్లో ఆఫీస్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.